మర్చిపోకుండా ఉండాలి అని అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కావాలి. అయితే కాన్సన్ట్రేషన్కి వాళ్ళు చాలా అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. తప్పనిసరిగా మార్నింగ్ లేవగానే 10 మినిట్స్, ఎక్కువసేపు అక్కర్లేదు, 10 మినిట్స్ ఓంకారం వాళ్ళు పలికితే కనుక, పలికిన తర్వాత జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే ఇక్కడ లైట్గా అనిపిస్తుంది, లైట్ కనిపించినట్టు అనిపిస్తుంది వాళ్ళకి బొట్టు పెట్టుకునే ప్రదేశంలో. జస్ట్ అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే కనుక ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతాడు. అదే నైట్ పడుకునేటప్పుడు ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయగలిగితే మంచి స్లీపు, ఆ టెన్షన్ లేని స్లీప్ వస్తే గ్రాస్పింగ్ బాగుంటుంది. చాలా సబ్జెక్ట్ ఉంటుంది, జస్ట్ సింపుల్గా వాళ్ళకి చేయాలంటే కనుక ఇది చేసుకోవచ్చు, చేస్తే బాగుంటుంది. జనరల్గా కార్తీక మాసం అని అనగానే, ఇప్పుడు మన కార్తీక మాసం నడుస్తుంది అని అనగానే చాలామంది ఉల్లిపాయ తినకండి, వెల్లుల్లిపాయ తినకండి అనేది నేను చాలా వింటున్నాను. ఎందుకని ఉల్లిపాయ ఎందుకు తినకూడదు, వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు? కారణం ఏమిటమ్మా దాని వెనకాతున్న కారణం? ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు చాలా మంచి చేస్తాయి, చాలా చెడు చేస్తాయి. ఉల్లి ఉంటే చాలు, తల్లితో మేలు అనేదో చెప్తారు కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని చెప్తారు. అంటే మనకుండే హీటు, విపరీతమైన హీటుని తగ్గించగలుగుతుంది అది డైరెక్ట్గా తీసుకుంటే. అందుకే పూర్వం ఏం చేసేవారంటే పెరుగు అన్నంలో మార్నింగ్ ఉల్లిపాయ తీసుకుని తినేవారు. సన్ రైజ్ నుంచి, వాళ్ళు పడే టెన్షన్ నుంచి, అన్నింటి నుంచి ఒక రిలీఫ్ కోసమని చేసేవారు. అయితే వాళ్ళు తిని వెంటనే వాళ్ళు శారీరక శ్రమకు వెళ్ళేవారు. ఆ శారీరక శ్రమలో ఎండలో పనిచేస్తారు కాబట్టి, మధ్యాహ్నము అంతా కూడా ఎండలో డైరెక్ట్ సన్లోంచి ఉంటారు కాబట్టి ఆ హీట్ బాడీని తగ్గించడం కోసం లోపల ఇది రెమెడీ కింద వాడేవారు. వాళ్ళకి అది సరిగ్గా సెట్ అయ్యేది, బ్యాలెన్స్ అయిపోయేది. ఆ తర్వాత కర్రీస్లో ఇంతలా వాడలేదు వాళ్ళు. ఓకే, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక మెడిసిన్ కింద తీసుకున్నారు. ఓకే ఓకే, మనం తర్వాత దాన్ని టేస్ట్కి తీసుకున్నాం. టేస్ట్కి తీసుకున్నప్పుడు ఏమైందంటే దానికి తగ్గ ఆయిల్, దానికి తగ్గ, అంటే ఉల్లిపాయ ఏంటంటే ఉప్పు కారం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం కర్రీస్లో దాన్ని వాడటం మొదలుపెట్టాం. మీరు కావాలంటే విడిగా వెజిటబుల్లో ఉప్పు కారం వేస్తే అవి అబ్జర్వ్ అవ్వవు, మీరు చూస్తే తెలిసిపోతుంది. ఈ ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి మీరు ఉప్పు కారం వేస్తే అబ్జర్వ్ అవుతుంది మసాలాలు కానీ అన్నీ కూడా. అందుకోసం మనం వాడటం మొదలుపెట్టాం దాన్ని. అలాగా అదేం చేస్తుందని అంటే తమస్సును తీసుకొస్తుంది. అది తీసుకున్న తర్వాత మీరు శారీరకంగా శ్రమ లేకపోతే కనుక మత్తు వస్తుంది బాడీకి. ఓహో, తప్పనిసరిగా మీరు తీసుకుని వచ్చి ఆఫీసులో కూర్చుంటే తప్పనిసరిగా మత్తు వస్తుంది. ఎప్పుడైతే తమస్సు పెరుగుతుందో బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయటం మానేస్తుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా వింటర్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా వెదర్కి మత్తు వస్తుంది. అవును, బద్ధకంగా ఉంటుంది చాలా. దానికి తోడు మీరు ఉల్లిపాయ తీసుకుంటే ఇంకొంచెం బద్ధకం వస్తుంది. సాధనకి అనువైన వాతావరణం ఇది. సాధకులు తప్పనిసరిగా ఇది మానేయమని చెప్పారు, కార్తీక మాసంలో తీసుకోవద్దని చెప్పారు. ఎప్పుడైతే మీరు దాంతోపాటుగా అదొక్కటే తీసుకోరు, దాంతోపాటుగా ఉప్పు కారాలు ఆయిల్స్ అన్నీ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల ఇంకొంచెం తమస్సు రజస్సు అన్నీ పెరుగుతాయి. అప్పుడు మీరు సరైన సాధన చేయలేరు. అందుకోసం చెడు చెప్పారు. కార్తీక మాసం ఒక్కటే కాదండి, మిగతా టైంలో కూడా సాధకులైతే, నేను మామూలు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, సాధకులైతే కనుక వాళ్ళు ఎక్కువగా తీసుకునేది అది మెడిసిన్గా తీసుకోగలిగితే మంచిది. మెడిసిన్ కాకుండా అయితే ఆహారంలో అయితే వదిలేయడమే మంచిది. అదొకటి. కార్తీక మాసంలో జనరల్గా మనం రోజు దీపం పెట్టకపోయినా సంవత్సరం పొడవునా 365 ఒత్తులు ఒక పర్టికులర్ పౌర్ణమికో ఇంకెప్పుడో వెలిగించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెట్టకపోయినా పర్వాలేదులే, 365 ఒకసారి వెలిగించేస్తే అయిపోతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 365 ఒత్తులు అని అంటే ఏం చెప్తారు? నేను మాట్లాడితే జనమందరికీ కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఒకటి అడుగుతానమ్మా మిమ్మల్ని, అంటే నేను పర్సనల్గా మిమ్మల్ని అడుగుతాను, జనం కాదు. ఇప్పుడు 360 ఒత్తులు మీరు లెక్క పెట్టారా? లేదు.
వాడేదో దూదిని ఒకలాగా చేసి తయారు చేసి దాన్ని ఒకటే ఒత్తి కింద చేసి ఇచ్చేస్తే అది నమ్మకం ఏమిటి? అసలు వాళ్ళు పెట్టింది ఎందుకు? కార్తీక మాసంలో దీపం ఎందుకు పెట్టారు? కార్తీక మాసం ఒక్కటే కాదు, అసలు సంవత్సరం అంతా పెట్టారు. అయితే కార్తీక మాసంలో మాత్రము ఎందుకని ప్రొద్దుట సాయంత్రం కూడా అంటే దానికి సైన్స్, చాలా సైన్స్ పూర్వం అంతా ఉంది. ఆవు నెయ్యితో మనం వెలిగించినప్పుడు ఆ పొల్యూషన్ అంతా పోవడం అనేది ఆ దీపం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ చుట్టూ ఉండే పొల్యూషన్ పోగొడుతుంది. అలాగే వెదరు ఇంత చల్లగా ఉంటుంది కాబట్టి మనకి తమస్సు వస్తుంది కాబట్టి ఆ తమస్సుని పోగొట్టడం కోసం చన్నీళ్ళు స్నానము సాయంత్రం తప్పనిసరిగా ఆ మత్తు రాకుండా ఉండడానికి ఈ దీపాలన్నీ ఏర్పాటు చేశారు. పూర్వం అయితే కనుక ఆడవాళ్ళందరూ కూడా ఒత్తు చేసేటప్పుడు ఒక సైన్స్ ఉంది. తప్పనిసరిగా ఒత్తులు చేసేటప్పుడు నామం చెప్పుకుంటూ ఒత్తు చేయాలి. అలాగే ఇది ఈ 2 చిన్ముద్ర, ఈ 2 వేళ్లతో మనం చిన్ముద్ర చేసి సాధన చేస్తాం. అంటే ధ్యానం చేసేవాళ్ళు, యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఈ ముద్రతో చేస్తారు ఎక్కువ. ఎందుకు అంటే హృదయానికి సంబంధించిన నరాలు, బ్రెయిన్కి సంబంధించిన నరాలు ఈ 2 వేళ్ళలో ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని ఇలా పెట్టినప్పుడు ఒక యాక్షన్ వస్తుంది, హృదయ స్పందన, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అందుకోసము యోగులందరూ ఈ ముద్ర పెడతారు. ఎప్పుడైతే మనం ఒత్తులు చేసేటప్పుడు తప్పనిసరిగా దాన్ని ఈ 2 వేళ్లతో అడుగును పట్టుకుని ఈ 2 వేళ్లతోటి ఇలా నలుపుతారు. నలిపినప్పుడు నోటితో నామం చేసుకుంటారు. అప్పట్లో వాళ్ళు బూడిద, మంచి ఆవు బూడిద కానీ లేకపోతే ఆవు పేడతో చేసిన పిడకలో వచ్చిన బూడిద కానీ తీసుకుని దాంతో పావినప్పుడు ఇవి బాగా యాక్టివ్ అవుతాయి, టచ్ అయ్యి నోట్లోంచి నామం వస్తుంది, చేస్తారు. అలా ఆడవాళ్ళందరూ కూడా అప్పుడు అంత దంచి ఇసిరి ఇంతమంది పిల్లలకి పనిచేసి ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆ టైంలో నామం చెప్పుకుంటూ ఒత్తులు చేసేవారు. ఎంత మంచి సైన్స్ అంటే మన భారతదేశంలో ఈ సంస్కృతి అంతా మన జీవన విధానంలో పెట్టేశారు. అప్పుడు ఏమవుతుంది, ఈ చేత్తో దూదిని పట్టుకుని ఈ చేత్తో ఇలా నలిపినప్పుడు చిన్ముద్ర, యోగులు చేసే ముద్ర ఏందది. నోటితో నామం చేస్తూ ఈ ఒత్తుల్ని వీళ్ళు ఉంచుకుని ఇంకా మిగతా వాళ్ళకి పంచిపెట్టేవారు. ఎవరైనా చెయ్యని ఓల్డ్ పీపుల్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే, ఎవరికైనా కుదరకపోతే వీళ్ళు చక్కగా ఇచ్చేవారు. వాళ్ళు వెలిగించినా ఆ పుణ్యం వీళ్ళకి వచ్చేది. ఇంత సైన్స్ ఆడవాళ్ళు చేసేవారు అప్పుడు, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. నిజం నిజం. ఇప్పుడు ఎంత ఖాళీగా ఉన్నా టీవీ చూస్తారు, సెల్ ఫోన్ చూస్తారు, మాట్లాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, కానీ ఒక్క ఒత్తు తయారు చేయరు. అది చాలా సింపుల్ కదా. అవును. ఇంత సింపుల్గా మనకి మన సంస్కృతిలో అంత సైన్స్ తోటి నోటితో నామం చెప్పినప్పుడు మానసిక ఆరోగ్యం, ఇక్కడ శారీరక ఆరోగ్యం, బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం, హృదయ స్పందన కలగడం, అలాగే ఇతరులకు ఇచ్చినప్పుడు నిష్కామకర్మ అయింది. ఇన్ని రకాలుగా మనకి ఏర్పాటు చేస్తే అది మానేసి ప్యాకెట్ ఒత్తులు తెచ్చుకుంటాం.